నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణ. వసుదేవసుతం దేవం కంసజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. మోక్షపురాణం శ్రీమద్భాగవత మహాపురాణం. త్రేతాయుగంలో రామచంద్రుల వారు చివరి వరకు నేను దశరథరాముడినే మానవమాత్రుడినే అని చెప్పారు. అలాగే ప్రవర్తించారు. ఎంతో కష్టపడి శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నారు వశిష్ఠుల వారి దగ్గర. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి కూడా దేవలీలనే చూపించారు. తల్లిదండ్రులకు విరాట్ స్వరూపాన్ని చూపించారు. అనేక పర్యాయాలు విరాట్ స్వరూపాన్ని చూపించారు. అక్రూరుడికి, ఉద్ధవుడికి, యశోదమ్మకు, అర్జునుడికి, చాలామంది భక్తులకు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అలాంటి విశేషమైన పరిపూర్ణ భగవద్రూపం శ్రీకృష్ణ పరమాత్మ. ఇదానీం వయం సర్వే ప్రథమస్కంధే దశమాధ్యాయే ప్రవిశామః. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళుతున్నారు. ఆయన జరాసంధుడి యొక్క దుర్మార్గాలకు ప్రజలు బాధపడుతున్నారని తెలిసి మథురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ద్వారకా నగరాన్ని తీసుకొచ్చేశారు. ద్వారకా నగరాన్ని నిర్మింపజేశారు విశ్వకర్మ చేత. అద్భుతమైన ద్వారకా నగరం. ఆయన అవతార పరిసమాప్తి అయిపోగానే ద్వారకా నగరం సాగర గర్భంలో కలిసిపోయింది. పరిశోధకులు ఇప్పటికీ వాటిని పరిశోధిస్తున్నారు. సాగర గర్భంలో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు అవి మనకు దర్శింపజేస్తున్నారు. భగవంతుడికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు ఆ నిర్మాణం ఏర్పాటు చేయటం. విశ్వకర్మ చేత నిర్మింపజేశారు స్వామి. ఎక్కడ ఎవరు పిలిచినా భక్తులు వెంటనే వెళ్ళిపోతారు అక్కడికి. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. సమస్త జీవులు, మానవులే కాదు మానవేతర జీవులు కూడా, గజేంద్రుడు మానవేతర జీవే కదా, ఎవరు ఎక్కడ పిలిచినా కూడా ఆర్తితో పిలిస్తే వెంటనే వెళ్ళి వాళ్ళని రక్షిస్తారు. అది తన నియమం, దీక్ష అని చెప్పారు. అక్కడ మథురా నగరంలో ఉగ్రసేన మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ హస్తినాపురంలో, అంటే హస్తినాపురం ఇంద్రప్రస్థం గడిచిపోయింది. ధర్మరాజు యొక్క పరిపాలన ప్రారంభమైంది. ఉత్తరాదేవి గర్భంలో నుండి పరీక్షిత్తుకు పునర్జన్మనిచ్చారు. అందరూ స్వామిని స్తుతించారు. స్వామి, మీ రక్షణతోనే మేమందరం ఉన్నాం, మీరు లేకపోతే మేము లేవు. ఈ లోపల ఆయనకు ద్వారకా నగరానికి వెళ్ళాలనిపించింది. ఆయన సిద్ధ సంకల్పులు, స్థిర సంకల్పులు. ధర్మరాజుతో చెప్పారు, బావా, వాళ్ళు బావలే అవుతారు కదా, మేనత్త కొడుకులు. కుంతీదేవి మొదటి మేనత్త. బావా, నేను ఇంకా బయలుదేరుతాను, ద్వారకా నగరానికి వెళ్ళాలి కదా అనగానే నమస్కారం చేశాడు ఆయన. ఆయన పరమాత్మ, వయస్సులో తనకంటే చిన్నవాడే. నరనారాయణులు, నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు ఇద్దరు సమవయస్కులు. భీముడు 1 సంవత్సరం పెద్దవాడు, అతనికంటే 1 సంవత్సరం పెద్దవాడు ధర్మరాజు. అయినప్పటికీ ఆయన పరమాత్మ నమస్కారం చేశాడు. స్వామి, మీరు లేకపోతే మేము లేవు. మీ అనుగ్రహం వల్లనే కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం లభించింది, ధర్మానికి విజయం లభించింది. మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మీరు అక్కడ ఉన్నా కూడా
ఇక్కడ ఉన్నట్టే మేము భావిస్తాం, మీ అనుగ్రహం ఉంటే చాలు అని నమస్కారం చేశాడు. కుంతీదేవి, సుభద్ర స్వయంగా చెల్లెలు కదా, ద్రౌపదీదేవి, ఉత్తర అందరూ కూడా నమస్కారం చేశారు. హస్తినాపుర ప్రజలందరూ ఆయనకు వీడ్కోలు చెప్తున్నారు. రథం మీద బయలుదేరారు. ధర్మరాజు ప్రత్యేకంగా చతురంగ బలాలను ఇచ్చాడు. ఆయనకు రక్షణ ఎందుకండి, ఆయనే అందరికీ రక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు కదా అందరినీ. కానీ రాజధర్మం గనక చతురంగ బలాలను ఆయనకు వెనకాల తోడుగా పంపించాడు. అర్జునుడు చెప్పాడు, స్వామి నన్ను రమ్మంటారా, నేను వస్తాను మీతో అంటే, అలా కాదు, మీ అన్నగారు రాజ్యపరిపాలన చేస్తున్నారు, ఆయనకు సహాయంగా ఉండాలి, మీరు ఉండండి ఇక్కడే మీరందరూ అని చెప్పి ఆయన రథం ఎక్కారు. ఒక పక్కన ఉద్ధవుడు, పరమ శిష్యుడు, పరమ భక్తుడు, ప్రియ శిష్యుడు, సాక్షాత్తు బృహస్పతి దగ్గర, దేవగురు దగ్గర వేదశాస్త్రాలు, వేదాంగాల శాస్త్రాలు నేర్చుకున్నవాడు మహానుభావుడు ఆయన. ఆ విధంగా ఇంకొక పక్కన సాత్యకి వరుసకు తమ్ముడవుతాడు, అర్జునుడికి ప్రియ శిష్యుడు, అర్జునుడితో సమానమైన పరమార్కమాలు కలిగినవాడు. బయలుదేరింది రథం. హస్తినాపుర ప్రజలందరూ కూడా ఆయన చూసి కన్నీళ్లు పెట్టుకుని వీడుకోలు పలుకుతున్నారు. స్వామి మీ అనుగ్రహం వల్ల మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. దారి పొడుగునా కూడా వేద పండితులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఆయనకు నమస్కారం చేసి యశస్వీ భవ, ఓజస్వీ భవ, షడ్గుణైశ్వర్య సంపన్నో భవ అని పెద్దవాడు కదా, వృద్ధులు, పెద్దవాళ్ళు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఆశీర్వదిస్తున్నారు. అందరికీ నమస్కారం చేశారు స్వామి. కారణం ఏంటి? ఒక మాట చెప్పారు ఆయన, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం అని చెప్పారు ఆయన పరమాత్మ. దైవాధీనం జగత్సర్వం, జగత్తంతా దైవానికి అధీనంలో ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, జగత్తు దైవాధీనంలో ఉంటుంది. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, ఆ దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు. నిష్ఠగా శ్రద్ధాభక్తులతో మంత్రజపం చేస్తే ప్రత్యక్షం అవుతాడు. మంత్రాధీనంతో దైవతం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణుల అధీనంలో ఉంది. ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాలతో వాళ్ళు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తుంటే అంతకంటే విశేషమైన ఫలితం ఉంటుందా? అంచేత ఏమన్నారు పరమాత్మ, బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అంటే బ్రాహ్మణుడు నాకు దైవము అని చెప్పారట. అలాంటి వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. అందరూ బ్రాహ్మణ సత్యాయేత ఆశీర్వస్సంతు అని దీవించారట. అలా స్వామి బయలుదేరుతున్నారు. వరుసగా ఒక్కొక్క ప్రాంతం, ఎక్కడ హస్తినాపురం, ప్రస్తుతం ఢిల్లీ అంటున్నాం మన రాజధాని, అది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ద్వారకా నగరానికి వెళ్ళాలి. ద్వారకా నగరం అంటే నాకు దాదాపు దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రదేశం. సౌవీరం అంటారు, సౌరాష్ట్ర అంటారు, గుజరాత్ అంటున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్తున్నారు. మధ్యలో సౌవీర, ఆభీర, బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ ప్రదేశాలన్నీ దాటుకుంటూ అనర్థదేశం దాటారు. నెమ్మదిగా సౌరాష్ట్రలో ప్రవేశించారు, గుజరాత్లో. ఇప్పుడు గుజరాత్ అంటున్నాం, అప్పుడు సౌరాష్ట్ర. ద్వారకా నగరాన్ని సమీపంలోకి వచ్చారు. అప్పటికి సాయంకాలం అయిపోయింది. దీంతో మనకు దశమాధ్యాయం అయిపోయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే దశమోధ్యాయः. స్వస్తి.